అపూర్వ పోలీస్ స్టేషన్ కి వచ్చి లాఠీ పట్టుకోగానే మేడం మేడం అని కానిస్టేబుల్ అడ్డుగా నిలబడి ఉంటారు. అప్పుడు అపూర్వ సెల్ ఓపెన్ చేయి అని గట్టిగా అరవటంతో ఇక పోలీసులు కిమ్ అనకుండా వెంటనే లాకప్ ని ఓపెన్ చేసేస్తారు. వెంటనే అపూర్వ లాఠీ పట్టుకొని మా బావని చంపాలని చూస్తావే అని భూమి దగ్గరికి రాగానే అపూర్వ నాన్నకి ఎలా ఉంది అని భూమి అడుగుతూ ఉంటుంది. ఏంటి మా బావని చంపాలని చూసి మళ్ళీ నాన్న అని పిలుస్తున్నావా? ఎంత ధైర్యమే నీకు? మా బావని చంపాలని చూస్తావా అని అపూర్వ ఇక లాఠీతో చితక బాధేస్తూ ఉంటుంది. అపూర్వ నాన్నకేమీ కాలేదని చెప్పు అపూర్వ, నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు, నాన్నకి చెప్పు, ఎలా ఉందో చెప్పు అపూర్వ అని నీకు దండం పెడతాను అని భూమి అపూర్వకి దండం పెడుతూ అపూర్వ కొడుతున్నా కూడా శరత్చంద్రకి ఎలా ఉందో అడుగుతూ ఉంటుంది. ఈ లోపలే పోలీసులు వచ్చి మేడం కొట్టకండి మేడం అని అడ్డుకుంటూ ఉంటారు. ఇంకోసారి నాన్న అని పిలిచావే అనుకో, నేను నిన్ను చంపేస్తానే, నువ్వు నా బావకి ఏమైనా అవ్వాలి, నేను నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను, ఈ సెల్లునే నేను నిన్ను చంపేస్తా అంటూ అపూర్వ చితకబాదుతూ ఉంటుంది. నేను నాన్నని ఎందుకు చంపాలని చూస్తాను అని భూమి ఎంత చెప్తున్నా కూడా అపూర్వ వినకుండా అలా కొడుతూ ఉంటుంది. మేడం ఆపండి మేడం, చచ్చిపోయేలా ఉంది మేడం అని పోలీసులు అడ్డుకోవటంతో ఇక అపూర్వ కాస్త శాంతించి లాఠీని విసిరి పడేసి అక్కడి నుంచి వెళ్తుంది. ఏమయ్యా ఆ అమ్మాయి పరిస్థితి చూడండి, చచ్చిపోయేలా ఉంది, చూడు ఎలా కొట్టేసి వెళ్ళిందో చూడండి అయ్యా చూడండి అని ఒక పోలీస్ చెప్తాడు. ఇక భూమి అయితే స్పృహ కోల్పోతూ మూలన కుప్ప కూలిపోయి ఉంటుంది. తర్వాత శారద హాల్లో కూర్చొని ఉంటే గగన్ అప్పుడే మెట్లు దిగి అక్కడికి వస్తాడు. ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా అని గగన్ అడుగుతూ ఉంటే, నిద్రపోవాలనుకున్నా కూడా నిద్ర పడుతుందా గగన్? నువ్వు మాత్రం నన్ను ఇలా అడుగుతున్నావు కానీ నీకైనా నిద్ర పడుతుందా ఏంటి చెప్పు ఒకసారి? భూమి ఎక్కడుందో ఫోన్ అయినా చేయకూడదా అని శారద అంటే, నేను ఫోన్ చేసినా కూడా తను కాల్ లిఫ్ట్ చేయదమ్మా, నేను ఫోన్ చేస్తే తన కళ్ళతో నిద్ర డిస్టర్బ్ అవుతుందేమో కానీ మన డిస్టర్బెన్స్ ని మాత్రం సమాధానం దొరకదమ్మా, దొరకదు. అసలే రోజులు బాగోలేవు, తను ఎక్కడ ఉందో ఏంటో నాన్న డిస్టర్బెన్స్ నాకు చాలా కలిసి వేస్తుంది. నా ఇలా బాధపడుతూ ఇంట్లో కూర్చోవడం కన్నా బయటికి వెళ్లి వెతకడం మేలు కదమ్మా, నేను వెళ్ళి అలా వెతికేసి వస్తాను అని గగన్ అంటే, సరేరా ఒకవేళ కనపడితే నాకు ఫోన్ చేసి చెప్పు అని శారద అంటుంది. తర్వాత డోర్ కొట్టే సౌండ్ రావటంతో బిందు పరుగులు పెడుతూ డోర్ ఓపెన్ చేస్తుంది. చెర్రీ బాగా తాగి తూలుతూ ఉంటాడు. రే అన్నయ్య తాగేసి వచ్చావా ఏంట్రా ఇది అని అడుగుతూ ఉంటే, నేను తాగి రాక ఇంకేం చేస్తాను అని చెర్రీ బాధపడుతూ ఉంటాడు. అది కాదురా అన్నయ్య మామయ్య అని చెప్తూ ఉంటే, మామయ్య లేదు ఏమీ లేదు, నేను తాగేశాను, నేను వెళ్ళి పడుకుంటున్నాను అని చెర్రీ లోపలికి వెళ్తాడు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ డోర్ కొట్టే సౌండ్ అవ్వటంతో మళ్ళీ బిందు డోర్ ని ఓపెన్ చేస్తుంది. ఈసారి బాగా కృష్ణప్రసాద్ తాగి తూలుతూ లోపలికి వస్తూ ఉంటాడు. నాన్న మీరు కూడా తాగి వచ్చారా అని బిందు అడగటంతో, నేను కూడా అంటే ఇంకెవరు తాగొచ్చారు అని కేపీ అడుగుతూ ఉంటే, ఏమీ లేదులే నాన్న, అది కాదు మామయ్య అని చెప్తూ ఉంటే, ఆయన గురించి నా దగ్గర అసలు మాట్లాడొద్దు, ఆయన నన్ను అనుమానించాడు కాబట్టి అంతనంటే నాకు చాలా కోపం, ఇంకేం మాట్లాడకు అని కేపీ కూడా వినకుండానే పైకి వెళ్ళిపోతాడు. అబ్బా భూమి స్టేషన్ లో ఉంది, మామయ్య హాస్పిటల్లో ఉన్నాడని చెప్తుంటే వీళ్ళు పట్టించుకోరేంటి అని బిందు తనలో తానే అనుకుంటూ ఉంటుంది. శరత్చంద్రని డాక్టర్లు చెక్ చేస్తూ ఉంటే అపూర్వ మీరా నక్షత్ర ఏడుస్తూ కూర్చొని ఉంటారు. అప్పుడే గోరింటాకు కాఫీ పట్టుకొని, చూడమ్మా అపూర్వ, అల్లుడు గారికి ఏమీ కాదు, ధైర్యంగా ఉండు, ఇదిగో నువ్వు కాస్త కాఫీ తాగు అని ఇస్తూ ఉంటే వద్దని అపూర్వ అంటుంది. అమ్మ మీరా నువ్వైనా తాగు అని ఇస్తుంటే వద్దు అన్నయ్య అని మీరా ఏడుస్తూ ఉంటుంది. నక్షత్ర నేను చెప్తున్నాను కదా మీ నాన్నకి ఏమీ కాదు, చిన్న పిల్లవి, కాస్త ఎంగిల్పడు, కాఫీ తాగు అని చెప్తూ ఉంటే వద్దు గోరింటాకు అని నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది. అయ్యో ఎవరు తాగటం లేదేంటి అని గోరింటాకు చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ చెక్ చేసి బయటికి రావటంతో, డాక్టర్ గారు మా బావకి ఇప్పుడు బాగున్నాడు కదా, అవుట్ ఆఫ్ డేంజర్ కదా, 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు, నేను తీసుకువెళ్ళిపోవచ్చు కదా అని అపూర్వ అడుగుతూ ఉంటే, సారీ మేడం ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు అని డాక్టర్ చెప్తాడు. ఆయన ఎప్పుడు కోమా నుండి కోలుకుంటాడో చెప్పలేని పరిస్థితి, ఐఎమ్ సారీ మేడం అని డాక్టర్ వెళ్ళిపోవటంతో ఇక అపూర్వ ఏడుస్తూ శరత్చంద్ర దగ్గరికి వెళ్లి పక్కనే కూర్చొని, బావా ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను బావా, నువ్వు మళ్ళీ నాతో మాట్లాడతావు కదా బావా, ఎప్పట్లా చిన్న తప్పులు చేస్తే నువ్వు నన్ను కోపడతావు కదా బావా, లే బావా మాట్లాడు బావా, కళ్ళు తెరు బావా అని ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. తర్వాత భూమి అలాగే కుప్పకూలిపోయి చాలా నీరసంగా ఉంటుంది. అప్పుడే ఒక కానిస్టేబుల్ భూమిని ఆ పరిస్థితిలో చూసి వెంటనే లాకప్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ పట్టుకొని, చూడమ్మా నువ్వు రాత్రి నుంచి ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా తాగలేదు, ఏమీ కూడా తినలేదు, రాత్రి నుంచి నువ్వు బాధపడుతూనే ఉన్నావు, ఈ మంచినీళ్ళైనా తాగమ్మా అని ఇస్తూ ఉంటే, వద్దు సార్ మీరు దయచేసి నాకు ఒక్క విషయం చెప్పండి, శరత్చంద్ర గారికి ఎలా ఉందో ఒక్క మాట చెప్పండి, ఒకవేళ మీకు ఎలా ఉందో తెలియకపోతే కనీసం ఫోన్ అయినా ఇవ్వండి, నేను ఫోన్ చేసుకుంటాను అనే భూమి అడుగుతూ ఉంటే, ఫోన్ చేసుకుంటా
తీసుకుంటావా? అలాగేనమ్మా, ఏదిగో అమ్మ అని ఫోన్ ఇస్తూ ఉంటే అప్పుడే ఇంకొక ఇద్దరు పోలీసులు అక్కడికి వచ్చి, ఏమయ్యా, ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయి శరత్ చంద్రని చంపుతున్న కేసులో అక్యూజ్డ్. ఇది చాలా పెద్ద కేసు. నువ్వు సహాయం చేస్తున్నట్లు తెలిసిందనుకో, నీ ఉద్యోగం పోతుందయ్యా, అవసరమా అని ఫోన్ ఇవ్వటం అని చెప్పటంతో ఇక అతను ఫోన్ ఇవ్వకుండా మళ్ళీ జోబులో పెట్టేసుకుంటాడు. చూడమ్మా, నువ్వేమో ఆ శరత్ చంద్ర గారిని చంపాలని చూసావని, మా ఆయన్ని చంపుతావా అని అపూర్వ గారేమో నిన్ను చితక బాధేశారు. నువ్వేమో ఆయన బాగుండాలని ఇలా వేడుకుంటూ పచ్చినీళ్ళు మంచినీళ్ళు కూడా తాగకుండా ఇలా కూర్చొని ఉన్నావు. అంత అయోమయంగా ఉందమ్మా, ఏమీ అర్థం కావటం లేదు. నిన్ను చూడడానికి వచ్చేవాళ్ళు, నిన్ను విడిపించుకు వెళ్లేవారు ఎవరైనా ఉన్నారా? చెప్పమ్మా, చెప్పు అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటే భూమి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఇక గగన్ రాత్రంతా కూడా భూమి కోసం రోడ్లన్నీ వెతికి అలసిపోయి ఇంటికి వచ్చేస్తాడు. గగన్ లోపలికి రాగానే అన్నయ్య, భూమి కనపడిందా అని పూర్ణి అడుగుతూ ఉంటే లేదని ఆ గగన్ చెప్తాడు. అప్పుడే శారద కూడా అక్కడికి వచ్చి, ఏంట్రా గగన్, నువ్వు అక్కడివే వచ్చావు, భూమి ఎక్కడా అని అడుగుతూ ఉంటే, నేను మొత్తం వెతికి చూసానమ్మా, భూమి ఎక్కడ కనపడలేదు అని గగన్ చాలా నీరసంగా బాధపడుతూ చెప్తూ ఉంటాడు. అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త శరత్ చంద్ర గారిని నిన్న రాత్రి చంపబోయారు. అది ఎవరో కాదు, వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని తన కూతురు నక్షత్రతో సమానంగా కూతురులా చూసుకుని దత్తత కూడా తీసుకోవాలనుకున్న భూమిని శరత్ చంద్ర ప్రాణాలు తీయబోయింది అని బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు. ఇక అతనేమో కోమాలో హాస్పిటల్లో ఉన్నారో, భూమి ఏమో స్టేషన్ లో ఉంది అని చెప్తూ ఉండటంతో వాట్ అని గగన్ చాలా షాకింగ్ గా వింటూ ఉంటాడు. ఏంటన్నయ్య ఇది అని పూర్ణి, అదేంట్రా గగన్, భూమిని అరెస్ట్ చేయటం ఏంటి? ఆ పక్క వారి ప్రాణాల కోసం తన ప్రాణాన్ని అడ్డు వేసే భూమి తల్లి లాంటి దాన్ని భూమిని ఎవరైనా అరెస్ట్ చేస్తారా? తన ప్రాణాన్ని కూడా పక్క వాళ్ళ కోసం త్యాగం చేస్తుంది. అలాంటి భూమి తల్లిని అరెస్ట్ చేశారు. నేను నమ్మను, ఇది అబద్ధం, నేను నమ్మను అని శారద నరుస్తూ ఉంటే, నువ్వేంటమ్మా, భూమి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఇదే మాట్లాడతారు, ఎవరు నమ్మరు అని గగన్ అంటాడు. ఏదో జరిగింది, ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలి అని భూమిని అరెస్ట్ చేస్తారా అని గగన్ ఒకవైపు కోపంతో మరోవైపు బాధతో బాధపడుతూ ఉంటాడు. తర్వాత వంశీ శరత్ చంద్ర మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నువ్వు ఇందుని మోసం చేస్తావా? అసలు నువ్వు వేరొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందా? ఈ విషయం వెంటనే తేల్చేస్తాను, నీకు విడాకులు ఇప్పించేస్తాను అని శరత్ చంద్రతో రోడ్డు మీద పడిన గొడవని మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇందు కాఫీ తీసుకొని రావటంతో, ఏంటండి కాఫీ తాగండి అని చెప్తూ ఉంటే, రా ఇందు, నేను నీతో మాట్లాడాలి అని ఇందుని బిడ్డుపై కూర్చోబెట్టుకొని, చూడిందు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నేనైతే నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వు నా ప్రాణం అని వంశీ చెప్తే, ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు, మీరు నా ప్రాణం తెలుసా? అత్తయ్య మావయ్య నుంచి మీరు నన్ను ఎలా కాపాడుకుంటూ వచ్చారో నాకు తెలీదా? నేను మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానండి అని ఇందు అంటుంది. చూడిందు, రేపు ఎవరైనా నా గురించి తప్పుగా చెప్తే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవు కదా, ఈ ప్రేమని నువ్వు నాపై ఉంచుతావు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదోనని తెలుసుకోవడానికి ఇలా అడుగుతున్నాను అని అంటే, లోకమంతా ఒకవైపు, మీరు ఒకవైపు ఉంటే నేను మీ వైపే ఉంటానండి అని ఇందు చెప్తుంది. మీ గురించి ఎవరేం చెప్పినా నేను తప్పుగా అర్థం చేసుకోనని, మీరు నా ప్రాణం అని ఇందు చెప్తూ ఉంటే అప్పుడే ఇందుకి ఫోన్ కాల్ వస్తుంది. అక్క, శరత్ చంద్ర మామయ్యని కత్తితో పొడి చేశారు, హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పటంతో, అవునా అని ఇందు చాలా షాకింగ్ గా వింటూ ఉంటుంది. బిందు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తుంటే వంశీ శరత్ చంద్రని పొడవలేదు, ఇంకేదో జరిగిందని అనిపిస్తూ ఉంది. అది ఏంటన్నది రానున్న తర్వాత శరత్ చంద్ర కన్న కూతుర్ని నేనేనని భూమి రేపటి ఎపిసోడ్ లో చెప్పేస్తుంది.